నమస్తే అండి. హార్ట్ చెకప్స్ ఎప్పుడు చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? అన్న దాని గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. నా పేరు డాక్టర్ శ్రవణ్ అండి. నేను హైదరాబాద్‌లో శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్‌లో ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అండ్ ఐ ఆల్సో ప్రాక్టీస్ ఇన్ న్యూ కేర్ స్పెషాలిటీ క్లినిక్స్ మణికొండ. జనరల్‌గా హార్ట్ చెకప్స్ అనేవి ఐడియల్‌గా మనం ఆఫ్టర్ 30 వీ షుడ్ స్టార్ట్ డూయింగ్ అండి. అండ్ రీసెంట్ టైమ్స్‌లో అంటే ఇంకా మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఏంటంటే వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈవెన్ ఆఫ్టర్ 25 వీ కెన్ స్టార్ట్ డూయింగ్ హార్ట్ చెకప్స్. మనకి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్స్ అట్లాంటివి ఏం లేకపోతే ఆఫ్టర్ 25 వన్స్ ఇన్ 3-4 ఇయర్స్ కార్డియాక్ చెకప్, కొలెస్ట్రాల్స్, షుగర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లా కాకుండా ఆఫ్టర్ 35 బిట్వీన్ 35 to 50, 45 ఇయర్స్ ఏంటంటే వన్స్ ఇన్ 2 ఇయర్స్ కార్డియాక్ చెకప్స్, దాంతోపాటు కొలెస్ట్రాల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ 50 వన్స్ ఈ ఇయర్ హార్ట్ చెకప్స్ అన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. హార్ట్ చెకప్స్తో పాటు డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ చెకప్స్ ఇవన్నీ వన్స్ ఇన్ ఇయర్ చేసుకోవాలి. అలా కాకుండా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఆల్రెడీ డిటెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళలో ఏంటంటే మనం ఇంకా రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది కార్డియాక్ చెకప్స్. ఎందుకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళు, దాంతోపాటు స్మోకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళు చెకప్స్, షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్, కొలెస్ట్రాల్స్ వన్స్ ఇన్ 3 to 6 months చేసుకోవాల్సి ఉంటుంది. కార్డియాక్ చెకప్స్ లైక్ ట్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ వన్స్ ఇన్ ఇయర్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.